అందరికీ నమస్కారం. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం టాప్ 5 ఏఐ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఏఐ టూల్స్ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా వాటి ఫీచర్స్, వాటి యూజ్ కేసెస్ మనం చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీకు ఏ ఇండస్ట్రీకి రిలవెంట్గా ఏ ఏఐ టూల్ యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేద్దామని రావడం జరిగింది. ఫస్ట్ టైం అయితే వీడియో చూడటం, ఈ ఛానల్ విజిట్ చేయటం కనుక ఫస్ట్ టైం కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియో లెక్చర్స్ కోసం. అయితే క్విక్గా నేను టాప్ 5ని మీ ముందుకు తీసుకొస్తాను, తర్వాత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్, చాట్ జీపీటీ ఏఐ టూల్, ఆల్సో కాల్ ఇట్ యాజ్ జనరేటివ్ ఏఐ. కంటెంట్ని హ్యూజ్గా జనరేట్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ద సెకండ్ వన్, టెన్సర్ఫ్లో బై గూగుల్. Yes, which is like most relevant to the machine learning and NLP ఇలాంటి టూల్స్ కోసం, లైక్ అలాంటి కాన్సెప్ట్స్ కోసం. ద థర్డ్ వన్, హగ్గింగ్ ఫేస్. స్పెసిఫికల్లీ ఇది ఏంటంటే NLP ఎవరైతే లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లాంటి కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తారో, రీసెర్చ్ మీద వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ టూల్ చక్కగా ఉపయోగపడుతుంది. ద ఫోర్త్ వన్, డేటా రోబోట్, హూ వాంట్స్ టు ఎవరైతే డేటాకి సంబంధించిన ప్రిడిక్షన్ కానీ, డేటాకి సంబంధించిన అనలిటిక్స్ కానీ, డేటాకి సంబంధించిన మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ డేటా రోబోట్ ML ఈ పర్టికులర్ ఏఐ టూల్ మీద ఫోకస్ చేయండి. ద నెక్స్ట్ వన్, అజూర్ ఏఐ బై మైక్రోసాఫ్ట్. ఈ ఏఐ టూల్స్ డెవలప్ చేస్తున్నాం మనం, బాగానే ఉంది. అయితే క్లౌడ్ బేస్డ్ ఎనేబుల్డ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆటోమేటివ్ ఏఐ టూల్స్ని తయారు చేయాలనుకుంటే ఓన్గా అజూర్ ఏఐ మీకు చక్కగా సపోర్ట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా రీసెర్చ్ చేయండి, R&D చేసి ఈ ఏఐ టూల్స్లో ఏది మీకు మ్యాచ్ అవుతుందో మరింత ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ స్టెప్లో మీతో షేర్ చేస్తాను. టిల్ వాచింగ్ టిల్ ఎండ్ ద వీడియో లెక్చర్. అంటే ఈ టాప్ 5 ఏఐ టూల్స్ ఎలా తీసుకొచ్చానంటే, నేను ఇండస్ట్రీ లైక్ అ పర్టికులర్ ఇండస్ట్రీ రిలవెంట్, వాటికి ఉన్న ఫీచర్స్, మనం దేని మీద ఫోకస్ చేసి ఏ ఇండస్ట్రీలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు దానికి సంబంధించి హ్యూజ్ డేటా సెట్స్ కానీ, లైక్ తక్కువ టైంలో హ్యూజ్ హెల్ప్ చేసే కాన్సెప్ట్లు ఆ ఏఐ టూల్ కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఈ ఏఐ టూల్స్ని నేను సార్ట్అవుట్ చేయడం జరిగింది. అయితే ఈ ఫస్ట్ ఏఐ టూలు చాట్ జీపీటీ. ఇర్రెలవెంట్ టు ఏ ఇండస్ట్రీకి అయినా సరే మీరు కంటెంట్ జనరేట్ చేయాలనుకుంటే ఇది టాప్ మోస్ట్లో ఉంది. సో ఓపెన్ ఏఐ నుంచి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు చాట్ జీపీటీని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఏమండి, దీంట్లో మనకి యూజ్ కేసెస్ అంటే దేనికోసం వాడతాం? కన్వర్జేషనల్ ఏఐ, జనరేటివ్ ఏఐ, జనరేటింగ్ మోర్ కంటెంట్, మోర్ టెక్స్ట్. ఇర్రెలవెంట్ లైక్ ఏ ఇండస్ట్రీకి సంబంధించి అయినా సరే, కోడ్ అయినా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సోర్స్ కోడ్ అయినా, ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అయినా, టెక్స్ట్ బుక్లు అయినా, ఎనీథింగ్. ఓకే. అండ్ అదేవిధంగా కంటెంట్ జనరేషన్. ఎస్, ఇట్స్ హ్యూజ్ డేటా సెట్స్ ఆఫ్ కంటెంట్ని మీ క్వశ్చన్ బేస్ చేసుకుని కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. కస్టమర్ సపోర్ట్, లైక్ ఏదైనా క్వెరీ రిలవెంట్గా మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ చాట్ జీపీటీ ఏఐ టూల్ని మీరు ఒక ఏఐ బాట్ లాగా తయారు చేసుకుంటే, APIs యూజ్ చేసి మీ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన రిలవెంట్ ఆన్సర్స్ని ఇదే కస్టమర్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అండ్ కోడింగ్ అసిస్టెంట్స్, మీకు జావా కానీ, పైథాన్ కానీ, ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నప్పుడు ఈ ఏఐ అసిస్టెంట్ లైక్ Tab9 లాంటి ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, ఇండస్ట్రీలో. ఈ ఏఐ టూల్ని కనుక ప్లగిన్ లాగా మీరు ప్లగిన్ లాగా యాడ్ చేసుకుంటే సోర్స్ కోడ్ రాసేటప్పుడు సజెషన్స్ అన్నీ కూడా ఈ ఏఐ టూల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏఐ అసిస్టెంట్స్, మీరు రాసే కోడ్కి తప్పులు ఏమైనా ఉన్నాయా, కోడ్ పర్ఫార్మెన్స్ ఎలా మనం రీవైజ్ చేసి రాయొచ్చు, ఇదే కోడ్ అవుట్పుట్ అదే విధంగా వచ్చేట్టు, ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఈ ఏఐ టూల్ నుంచి ఈజీగా పొందవచ్చు. సో చాట్ జీపీటీ మీద ఒకసారి ఫోకస్ చేయండి. అయితే ఫీచర్స్ ఏంటంటే, ఏ పవర్ఫుల్ మోడల్ దట్ జనరేట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్. హ్యూమన్ ఎలా ఆలోచించి ఒక ఎక్స్పర్ట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో, ఆ పర్టికులర్ లెవెల్లో
ఎలా టెక్స్ట్ కానీ కంటెంట్ కానీ జనరేట్ చేసి మనకి డెలివరీ డిప్లాయ్ చేయడం జరుగుతుందో అదే విధంగా మనకి కంటెంట్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ లైక్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తుంది. అసిస్ట్ విత్ కాంప్లెక్స్ టాస్క్లు, ఏవైతే కాంప్లెక్స్ టాస్క్లు ఉంటాయో వాటిని మినిమైజ్ లాగా ముక్కలు చేసుకుని ఆ స్టెప్ బై స్టెప్లో ఆ చిన్న చిన్న పార్ట్స్ని మీరు క్వశ్చన్స్ లాగా అడిగి అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఆ కాంప్లెక్స్ క్వెరీని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇండస్ట్రీస్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఎడ్యుకేషన్ కానీ కస్టమర్ సర్వీసెస్లో బాగా ఈ ChatGPT AI టూల్ చాలా కంఫర్టబుల్గా యూజ్ అవుతుంది. యూ స్ట్రాంగ్లీ ఫోకస్ దీస్ ఇండస్ట్రీస్ మోర్. ఓకే. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చి సెకండ్ AI టూల్ టెన్సర్ఫ్లో బై గూగుల్ అండి. గూగుల్ నుంచి కూడా ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది ఇది. ఇక్కడ యూజ్ కేసెస్ ఎట్లా అంటే ఈ టూల్ని యూజ్ చేయడానికి స్పెసిఫిక్గా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ వీటి మీద ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళు టెన్సర్ఫ్లో AI టూల్ని ఫోకస్ చేయండి. ఫీచర్స్ ఎట్లా అంటే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ దట్ అలౌస్ యూ టు ఈజీ టు యూజ్ అండ్ యూ నీడ్ నాట్ టు పే ఎనీ ప్రైస్ లైక్ మనీ లాంటిది పే చేయకుండా ఓపెన్ సోర్స్లో ఫ్రీగా యూజ్ చేయొచ్చు. బోల్డ్ అడ్వాంటేజెస్ దీనివల్ల మీకు. అండ్ యూ షుడ్ బిల్డ్ డిప్లాయ్ మిషన్ లెర్నింగ్ సంబంధించిన మోడల్స్ కానీ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానీ యాప్స్ కానీ డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ వైడ్లీ యూజ్డ్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ బేస్డ్ ఓరియంటెడ్లో దీన్ని బాగా యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్, ఆటోమేటివ్ అండ్ రీసెర్చ్ AI స్టార్టప్స్కి దీన్ని బాగా హ్యూజ్గా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్లీ రిమెంబర్ ఇన్ దిస్ యాక్టివిటీస్. అండ్ హగ్గింగ్ ఫేస్ ద థర్డ్ వన్. హగ్గింగ్ ఫేస్ వచ్చి న్యూరల్ లాంగ్వేజ్ లైక్ NLP ప్రోగ్రామింగ్, న్యూరల్ లాంగ్వేజ్ లైక్ మన ఆలోచన విధానం ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఏ విధంగా వర్డ్ని అండర్స్టాండ్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ వర్డ్కి రిలవెంట్గా ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసి తీసుకొచ్చే విధానం NLP ప్రోగ్రామింగ్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అయితే ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ఒక దాని నుంచి ఇంకో దాంట్లో ట్రాన్స్ఫార్మింగ్ చేయటం అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏ విధంగా అది తీసుకొచ్చి ఇవ్వగలగటం. అండ్ అదేవిధంగా టెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇన్ గ్రామటికల్ వేలో మీరు అడిగిన పదం కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది అండర్స్టాండ్ అవుతూ తీసుకొచ్చి ఇవ్వగలగటం. ఇదంతా కూడా AI టూల్ యొక్క పాసిబిలిటీస్ ఇవన్నీ. సో దీని ఫీచర్స్ ఏంటంటే ప్రొవైడ్స్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయి. APIs యూజ్ చేసుకుని NLP టాస్క్ని లైక్ సెంటిమెంటల్ అనాలసిస్లో, రిగ్రెషన్లో, సమ్మరైజేషన్లో, ట్రాన్స్లేషన్లో దీన్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. క్విక్ రిజల్ట్ కోసం ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టాస్క్ మీద. అండ్ ఇండస్ట్రీ రిలవెంట్ ఏంటంటే మార్కెటింగ్, హెల్త్ కేర్ అండ్ రీటైల్లో ఎవరైతే ఉన్నారో ఈ సెక్టార్స్లో ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ టూల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వన్ డేటా రోబోట్. డేటా అనగానే మనకి హ్యూజ్ డేటా సెట్స్ నుంచి మనం ఒక ఎనాలిటికల్ రిపోర్ట్స్ కానీ ప్రెడిక్షన్స్ తీసుకోవడం కానీ వీటికి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే డేటా రిలవెంట్ వర్క్స్లో కానీ ఎనాలిటిక్స్ వర్క్స్లో చేస్తున్నారో వాళ్ళు ఈ AI టూల్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ ఆటోమేటెడ్ మెషిన్ లెర్నింగ్, AutoML కాన్సెప్ట్స్ని డేటా యూజ్ చేసుకున్నప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ 1. అండ్ ఫర్ ప్రిడిక్టివ్ ఎనాలిటిక్స్ ఈ విధంగా డేటా యూజ్ చేసి ఫ్యూచర్ ట్రెండ్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ఈ AI టూల్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. R&D చేయాల్సిందే తప్పదు మీరు కూడా. ఫీచర్స్ ఏంటంటే ఆటోమేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్, డిప్లాయింగ్, మెయింటైనింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఇక్కడ థింగ్స్ని డేటా పంపింగ్ చేస్తుంటే ఆటోమేట్ చేసేసి మీకు రిజల్ట్ తీసుకురావటం ఈ AI టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఏంటంటే ఎక్కడైతే హ్యూజ్ డేటా సెట్స్ ఉంటాయి మీకు కావాల్సిన రిజల్ట్ కావాలో అన్ని చోట్ల యూజ్ చేయొచ్చు. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫినాన్స్, ఇన్సూరెన్స్ సెక్టార్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్ ఎక్కడైతే డేటా నెంబర్స్ ఎక్కువ ఉండి సేల్స్ పెంచుకోవడానికి ప్రయోగాలు ఎలా చేయొచ్చో ఈ AI టూల్ చక్కగా ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ వన్, ద ఫైనల్ AI టూల్ Azure AI బై మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ అంటే తెలుసు మీకు, ఇట్స్ లైక్ హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న AI టూల్.
అండ్ అదేవిధంగా ఏఐ మెషిన్ లెర్నింగ్ ఏఐ సర్వీసెస్కి క్లౌడ్ బేస్డ్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకోవడానికి యూస్ చేయడానికి దిస్ అజూర్ ఏఐ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఫీచర్స్ ఏంటంటే ఆఫర్స్ లైక్ టూల్స్, బిల్డింగ్ సొల్యూషన్స్ అండ్ స్పీచ్, లాంగ్వేజ్, చాట్బాట్స్, డిసిషన్ మేకింగ్ సిస్టమ్ చాలా అందుబాటులో ఉన్నాయి ఏఐ టూల్స్లో, ఈ అజూర్ ఏఐలో. అండ్ అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇండస్ట్రీ స్పెసిఫిక్లో హెల్త్ కేర్, గవర్నమెంట్, ఎడ్యుకేషన్, వాట్ నాట్, లైక్ మీ యొక్క అప్లికేషన్ కానీ యాప్ కానీ రెలవెంట్ టు మన స్పెసిఫిక్గా ఒక ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటే, లైక్ మీ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని క్లౌడ్ బేస్డ్ ఎనేబుల్డ్ అప్లికేషన్ లాగా ఎనీవేర్ యాక్సెసిబుల్ లాగా ఉండాలనుకుంటే ఈ మైక్రోసాఫ్ట్ అజూర్ ఏఐ టూల్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. లైక్ దెర్ ఇస్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ని మీరు యాడ్ చేసుకున్నట్టు మీ యొక్క ప్రోడక్ట్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, అప్లికేషన్లో కానీ. సో ఈ 5 టూల్స్ మీకు చక్కగా ఉపయోగపడతాయి. అటు ఫ్యూచర్స్ కానీ, వాటి రిలవెంట్గా ఉన్న ఇండస్ట్రీ స్పెసిఫిక్ కానీ మీకు షేర్ చేయడం జరిగింది. మీరు ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటే ఏ టూల్ చూస్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఒక పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే ఏ టూల్ చూస్ చేసుకోవాలి, కోడింగ్ అసిస్టెంట్స్ చేయడంలో కానీ దేంట్లో అయితే దాంట్లో. సో ఈ ఏఐ టూల్స్ మీకు గ్రేట్గా హెల్ప్ చేస్తాయి, మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి అని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదం.